ఈ సినిమా వీజీ మూవీ మేకర్ బ్యానర్తో నిర్మాణం జరిగింది. మా స్థాయికి ఇది భారీ బడ్జెట్ అయినా చిత్రం పూర్తి చేసి సెన్సార్ పూర్తి చేసుకుంది, రిలీజ్కి రెడీగా ఉంది. ఇప్పుడు ఈ థియేటర్ల యొక్క ప్రాబ్లం ఉంది కాబట్టి అసలు 7th రిలీజ్ అనుకున్నాం, థియేటర్ దొరకలేదు మాకు. 14th లేకపోతే 21st అనేది ఇప్పుడు ప్లానింగ్ జరుగుతుంది. త్వరలోనే మీ ముందుకు వస్తుంది సినిమా. ఇది సర్దార్ సర్వాయి పాపన్న 376 జయంతి పురస్కారాలు సందర్భాన్ని పురస్కరించుకొని ఈ పాపన్న సినిమా రిలీజ్ చేయడానికి మేము సన్నాహాలు చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారని, సబ్బండ జాతి అన్ని కులాల వారు, అన్ని ప్రాంతాల వారు ఆదరిస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. లండన్లో ప్రదర్శనకు అర్హత పొందిన శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు చరిత్రను మన భారతదేశంలో మరుగున పడేశారు. అలాంటి చరిత్రను వెలికితీసి అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో పతాన్ రామకృష్ణ గౌడ్ గారు 2002లోనే సినిమా చేశారు కృష్ణ గారితో, సుమన్ గారితో, జైన్ గారితో. మళ్ళీ మా వెంకటేష్ గౌడ్ గారు తనకున్న సినిమా ఫీల్డ్లో ఉన్న ఫ్యాషన్తో, మంచి రచయిత, మంచి లిరిక్ రైటరు, ఆయన ఆ ఫ్యాషన్తో ఈ సినిమాను ఒక ఏఐ యానిమేషన్ సినిమాగా ఫస్ట్ మన ఇండియాలోనే ఏఐ యానిమేషన్ సినిమా అనుకుంటా. దీన్ని మన ప్రేక్షకుల ముందుకు తేవడానికి సిద్ధపడ్డారు. వారికి ఉన్న ప్యాషన్తో చాలా చక్కగా అన్ని గ్రంథాలను, అన్ని స్టోరీస్ని ఆయన ఒక పరిశీలన చేసి ఒక కథను ఎన్నుకొని ఒక ఆల్రెడీ ఉన్న కథ కొద్ది మెరుగులు దిద్ది ఆ వాస్తవాన్ని ప్రజలకు చూపించాలన్న సదుద్దేశంతో వారు ఈ సినిమాను తీశారు, చాలా ఖర్చులకు ఓర్చి. ఆయన కొత్త వరవడ ఒకటి తీసుకొచ్చారు. సినిమాతో పాటు ఒక బుక్ కూడా ప్రింట్ చేయించారు. అలాంటిది మన ఇండస్ట్రీలో కొత్త వరవడే నేను అనుకుంటాను. వారి సినిమా మంచి పెద్ద మొత్తంలో బాగా ఆడి వారికి లాభాలు చేకూరి మళ్ళీ ఇలాగే ఇంకా సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రేక్షకులు మీరందరూ ఆదరించాలని విన్నవిస్తున్నాను. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గత 360 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక కింగ్గా వెలుగొందిన వారి సబ్జెక్ట్ని వెంకటేష్ గారు ప్రొడ్యూసర్గా అలాగే డైరెక్టర్గా నిర్మించడం జరిగింది. ఈ మూవీని నెక్స్ట్ వీక్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. 2 రాష్ట్రాలలో చేయాలని ప్లాన్ చేస్తున్నాము. దానికి ఆర్కే ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్గా నేను రిలీజ్ చేయబోతున్నాం. సినిమా నేను చూడడం జరిగింది, చాలా అద్భుతంగా తీశాడు మా వెంకటేష్. నేను కూడా గతంలో సర్దార్ పాపన్న మూవీ సూపర్ స్టార్ కృష్ణ, సుమన్, జైన్ వాళ్ళని పెట్టి నేను డైరెక్షన్ చేయడం జరిగింది మూవీ. అప్పుడు కూడా చాలా బాగా ఆడింది. అది ఇప్పటికీ రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 18th ఆగస్ట్ ఆయన బర్త్డే రోజు. దీని ఏఐలో మా వెంకటేష్ బాగా కష్టపడి దాదాపు ఒక 1.5 year కదా, 1.5 year నుండి కష్టపడి సినిమా కంప్లీట్ చేసి ఇప్పుడు సెన్సార్ కూడా కంప్లీట్ అయింది, యూఏ సర్టిఫికేట్ కూడా రావడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ వీక్ చాలా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఎక్కడ కూడా ఆయన పోరాట పటిమను ఎక్కడ కూడా తగ్గించకుండా, ఆయన ఎన్ని కోటలైతే గెలిచాడు, ఎంతమందితో పోరాడాడు, ఎంతమందిని అతను జమకట్టి ఉద్యమం స్టార్ట్ చేశాడు, అదంతా అందరికీ కళ్ళకు కట్టే విధంగా కథను తీసుకొని దాన్ని బాగా చేయడం జరిగింది. ఎందుకంటే గతంలోనే అన్ని కులాల వారిని అందరినీ ఏకం చేసి ఈ అప్పుడున్న మన గోల్కొండ రాజ్యాన్ని వెళ్తున్న వారిపైన దండయాత్రలు చేసి, అలాగే భువనగిరి కోట, కిలాసపురం కోట, ఇట్లా అన్ని కోటలన్నీ ఆయన స్వాధీనం చేసుకొని ప్రజలకు పన్ను భారాన్ని తగ్గించే గొప్ప మహావీరుడి కథ అది. చాలామందికి తెలుసు. పాపన్న అంటేనే బీదలకు సపోర్టుగా పనిచేసే వ్యక్తి. కాబట్టి దీన్ని మలిచిన విధానం, తీసిన విధానం చాలా బాగా తీశాడు వెంకటేష్. తప్పకుండా ఇది మంచి మూవీ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి చూడాలని ఒక క్రేజ్ కూడా ఉంది. నేను తీసినప్పుడు దాదాపు అది 2002 కాబట్టి అప్పటికి పాపన్న గురించి చాలామంది తెలియదు. ఇప్పుడు ఎవ్రీ విలేజ్లో ఒక పాపన్న విగ్రహం ఉంటుంది, ప్రతి విలేజ్లో పెట్టారు కూడా చాలామంది. నేను కూడా చాలా విగ్రహాలు కూడా
నేను పెట్టించడం కూడా జరిగింది. చాలామంది పెట్టిస్తూ ఉన్నారు. ఈరోజు ట్యాంక్ బండ్ మీద కూడా విగ్రహాన్ని పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే దాదాపుగా పాపన్న అంటే ప్రజల్లో ఒక మంచి పోరాట యోధుడు అనే ఒక మంచి పేరుంది ఆయనకు. ఆయన కథను తీసుకొని చేయడం అనేది నిజంగా అందరికీ, ఎందుకంటే సామాన్య ప్రజలకు ఒక సపోర్ట్గా ఉండే క్యారెక్టర్ అది, కాబట్టి అందరికీ నచ్చుతుంది. కాబట్టి ఈ సినిమా ఇంత తొందరగా చాలా బాగా చేసిన వెంకటేష్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆయన గౌడు, ఆయన పాపన్న కూడా గౌడు కాబట్టి ఆయన కథను తీసుకొని పర్ఫెక్ట్గా ఆయన కూడా తీసుకొని గోల్కొండ ఏలిన తర్వాత ఏమవుతుందని కూడా చూపించి చాలా బ్రహ్మాండంగా చేయడం. ఆయనలో మంచి ఒక 2 డ్యూయట్ సాంగ్స్ కూడా పెట్టాడు, చాలా బాగా ఉన్నాయి. అవి కూడా నేను సినిమా అంతా చూడడం జరిగింది. అద్భుతంగా నచ్చుతుంది. చాలామంది ఈ సినిమా తర్వాత వెంకటేష్ని బాగా అభినందిస్తారు. ఇట్లాంటి సినిమాలు నాకు కూడా కావాలని అడుగుతారు ఆయన, ఎందుకంటే డైరెక్షన్ చేసి ఉన్నాడు. కాబట్టి ఈ సినిమాను ప్రేక్షకులందరూ బాగా ఆదరించి దీన్ని మంచి విజయాన్ని చేకూర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలా తెలంగాణ ఆంధ్ర అని డిఫరెన్స్ ఏముండదు, అందరూ చూడొచ్చు. ఆంధ్ర వాళ్ళు చూడొచ్చు, తెలంగాణ. అసలు కొందరైతే చెప్తారు విజయవాడ కూడా వెళ్ళి చేసినాడని, మా కథలో ఉంది అది. కాబట్టి ఆంధ్ర తెలంగాణ ఎవరైనా చూడొచ్చు ఈ సినిమాను. కాబట్టి ఇది నెక్స్ట్ వీక్ 2 రాష్ట్రాలలో రిలీజ్ చేయబోతున్నాం. దీన్ని అందరూ ప్రేక్షకులందరూ బాగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత కొత్తగా వచ్చిన వెంకటేష్ని ఈ సినిమా హిట్ అయితే ఆయన ఇంకా మంచి 10 సినిమాలు తీయడానికి కథలు రెడీగా పెట్టుకున్నాడు. ఆయన మంచి రైటరు. కాబట్టి ఈ సినిమాను ప్రజలు చాలా గొప్పగా విజయాన్ని అందించి మాకు సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాని మంచి లెవెల్లో రిలీజ్ చేస్తాం త్వరలోనే. అన్నీ ఒకటి ఈరోజే ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది, ఒకటి తర్వాత ఒకటి కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా రిలీజ్ చేయడానికి. ఆయన బర్త్డే 18th ఉంది, ఆ లోపే మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా మాకు అందరూ సహకరించాలని, అలాగే ముఖ్యంగా మాకు మీడియా మిత్రులు మా గత సినిమాలకు సపోర్ట్ చేసినట్టు సహకరించాలని మరొకసారి నేను ప్రత్యేకంగా అందరికీ మా ధన్యవాదాలు నమస్కారాలు తెలుపుతూ, అలాగే మా రమేష్ పిఆర్ఓ గారికి కూడా థ్యాంక్ యూ, లక్ష్మీనారాయణ గారికి నీకు కూడా థ్యాంక్ యూ. మాకు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నమస్తే.